మనం సెలవులు ఇచ్చుకుంటాం. అన్ని దేవాలయాల్లో కూడా అమ్మవారి దేవాలయాల్లో మరి మహిళలను అమ్మవారిని కొలిచేటువంటి గొప్ప సంస్కృతి, ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి ప్రతి పాట వెనుక ఒక మన ఇంటి తోబుట్టువులను ఎట్లా మనం చూడాలి అనేటువంటి ఒక సందేశం ఉంది. ప్రపంచంలోనే ఒక పూల ద్వారా, ఒక ప్రకృతి ద్వారా సహజ సిద్ధమైనటువంటి రంగురంగుల పూల అలేక ద్వారా మరి ఉద్యమాన్ని కూడా నడిపించినటువంటి గొప్ప ఘనత బతుకమ్మది. అటువంటి బతుకమ్మ మనం ఇవాళ నిర్వహించుకోవడం అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడంగా మనం అందరం భావించాలి. అట్లాగే సమాజంలో ఉండేటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా పూలు సహజ సిద్ధంగా అంతటా దొరికేటువంటి పూలు, గోరింటలు, బంతి పూలు, చామంతులు, మందారాలు, ఆ తర్వాత ఇంకా రకరకాల తంగేడు, మునుగు పూలు, ఇట్లాంటి తీరొక్క పూల జాతర, పూల సింగిడి అంటాం. సింగిడి అంటే ఇతర తెలుస్తున్నట్టు రంగురంగుల పూల సింగిడి. ప్రకృతి అంతా ఇక్కడ మన మధ్యన ఈ ఆకుపచ్చని చెట్ల మధ్యన ఇవాళ రంగురంగుల సీతాకోక చిలుకలు నర్తించినట్టుగా ఉంది మన కళాశాల ప్రాంగణం అంతా. దీనికి వారు రావడం చాలా సంతోషం. అలాగే ఇందాక డాక్టర్ శ్రీలత గారు కూడా కార్యక్రమంలో పాల్గొని వారు కూడా మరి ఉత్సాహపరిచారు. వారికి తర్వాత వసంత గారికి ప్రత్యేకంగా మరి మనందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ, బతుకమ్మ ఇచ్చే స్ఫూర్తితోటి అతివలు మన యువతి గణమంతా కూడా, యువతులంతా కూడా అన్ని రంగాల్లో ఇవాళ రైళ్లు నడుపుతున్నారు, విమానాలు నడుపుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు, సాంకేతిక రంగంలో ఉన్నారు. మొదటి దేశ అధ్యక్షురాలు వాళ్ళ మహిళ. బతుకమ్మ సెలబ్రేషన్స్కి మనమందరం కూడా మీతో కలిసి మరి ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా బ్యాచ్ తోటే మొట్టమొదటి ఈ బిల్డింగ్ స్టార్ట్ అవ్వడమే మా బ్యాచ్ తోటి స్టార్ట్ అయ్యింది. సో మీరు నిల్చున్న దగ్గర ఒక బిల్డింగ్ ఉంటాయి. సో దీనికి నేను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత మన అప్పుడున్న ప్రిన్సిపల్ గారు దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి అల్యూమిని ప్రెసిడెంట్గా నన్ను వారు ఎన్నుకోవడం, ఉంచడం చాలా సంతోషం. తప్పకుండా కూడా రాబోయే రోజులలో మన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రాజకీయాలకు అతీతంగా అల్యూమిని ప్రెసిడెంట్ అంటే కాలేజీ యొక్క పూర్వ విద్యార్థి కాబట్టి తప్పకుండా మీ అందరి భాగం కాలేజీ అభివృద్ధి కోసం నేను అహర్నిశలు కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తూ, మరి బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారు, మరి అంతకుముందు కాలేజీలలో ఎప్పుడు కూడా జరుపుకోలేదు. మరి స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించుకోకముందే మన యొక్క నిధులు నియామకాలు మన రాష్ట్రం మనకు కావాలి అనే ఒక ఆకాంక్ష మన బతుకమ్మతోటే సిద్ధించడం జరిగింది. అది ఏ విధంగా అంటే మరి మనందరికీ ఆత్మీయురాలైనటువంటి బతుకమ్మ, తెలంగాణ బతుకమ్మ అని పిలుచుకునే శ్రీమతి కల్వకుంట్ల కనిపించి ఈ బతుకమ్మతోటి మరి అందరి మహిళలను జాగృతం చేసి అందరినీ కూడా ఒకటిగా చేసి మరి ఒక తెలంగాణ బతుకమ్మ వాడలా ఊరులా ఎక్కడ పడితే అక్కడ నా తెలంగాణ రావాలి అని చెప్పేసి తను ఆనాడు కంకణం కట్టుకొని దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా మరి ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రం కళ సాకారం అయ్యే వరకు కూడా మన రాష్ట్రమే కాకుండా ఖండాంతరాలు దాటించినటువంటి ఘనత మరి కవిత గారికి దక్కుతుందని చెప్పాలి. మీ అందరూ కూడా మరి మనం అంతకుముందు ఆడుకోలేదు. మన ఊర్లో ముసలమ్మలు ఆడుతున్నారు, చిన్నపిల్లలు ఆడుతున్నారు. రాత్రి 10 గంటలు అయితే కూడా నేను రాను ఇంట్లోకి అని చెప్పేసి అంటున్నారు. అంటే అంతకుముందు ఇట్లా లేకుండే, ఎవరో పెద్దవాళ్ళు ఆడేవాళ్ళు, చిన్నవాళ్ళు చదువుకునే వాళ్ళు నేను చదువుకుంటున్నాను అని చెప్పేసి ఇంట్లో ఉండేవాళ్ళు. లాస్ట్ డే మాత్రం బాగా మంచిగా రెడీ అయ్యి ఆడుకునేవాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చి మనందరం కూడా ఎన్ని బాధలు ఉన్నా కూడా మర్చిపోయి బతుకమ్మ ఆడుతున్నామని అంటే అది వన్ అండ్ ఓన్లీ కవిత గారికి మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లతోటి ఇది నిజం. సో ఏదేమైనా కూడా ఇవాళ పూలను ఆరాధించే పండుగ ప్రపంచంలోనే ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ లేదు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పూలను మరి పూజించే పండుగ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఈ 9 రోజులు మరి గౌరమ్మను, మరి అమ్మవారి స్వరూపులైనటువంటి గౌరమ్మను ఈ నవరాత్రులు పూజించుకొని మరి ఇంటిని బావి చల్లగా ఉండాలని చెప్పేసి మనం అందరం 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. మరి బతుకమ్మ వేల్చడం
మరి బతుకునిచ్చే తల్లి బతుకమ్మ. ఒక్కసారి మీ అందరూ అక్కడ ఉన్నటువంటి తల్లులందరూ ఒక్కసారి ఒక మెట్టు వేసినప్పుడు దానికి పూర్తి అందం రాదు. ఎప్పుడైనా కూడా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు, ఏ పువ్వు పెడితే బాగుంటుంది, ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మనం ఇంట్లో ఒక్కొక్క మెట్టు వేసి చివరికి గౌరవం పెట్టిన తర్వాత పూర్తిగా కూడా అందంగా మన బతుకమ్మ అలంకరణ అవుతుంది. సో మీ అందరికీ నేనిచ్చే మెసేజ్, మీ యొక్క పూర్వ విద్యార్థి అనుకుంటారో, ఒక అక్క అనుకుంటారో, మీ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా ఒక్కొక్క మెట్టు ఆ పూలను ఏ విధంగా పేరుస్తామో మన జీవితంలో కూడా అదే విధంగా ఒక్కొక్క మెట్టు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అధిగమించి చివరకు మరి శక్తి స్వరూపిణైన అమ్మవారిలాగా మీ అందరూ కూడా తయారు కావాలి. ఏ ఫీల్డ్లో అయినా కూడా మీరు అందరు ఇప్పుడు డిగ్రీ చేస్తూ ఉన్నారు, మరి డిగ్రీలో కూడా మనం ఇప్పుడు కష్టాలు ఉంటాయి. ఇప్పుడు సంతోషానికి వెళ్తే మరి తర్వాత కష్టం వస్తాయి. ఇప్పుడే కష్టపడి మరి అమ్మవారిలాగా మనం కూడా స్ట్రాంగ్గా తయారైతే మీ జీవితం కూడా అందంగా ఉంటుంది, మీ తల్లిదండ్రుల కళలు కూడా సాకారం అవుతాయి. కాబట్టి మీ అందరూ మరీ చెప్తున్నా ఈ సమయం చాలా కీలకమైనది. ఒక్క నిమిషం వృధా చేసినా కూడా మనం చాలా బ్యాక్ వెళ్ళిపోతాం. మీరందరూ చేసుకోవడం, ఎందుకంటే ఒక రోజు 2 రోజులలో మీ అందరికీ సెలవులు ఉన్నాయి కాబట్టి మరి ముందస్తు బతుకమ్మ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాది కూడా కొంచెం లేట్ అయింది, ఈరోజు మున్సిపల్ మీటింగ్ ఉంది కాబట్టి దానివల్ల ఇంకా కొంచెం లేట్ అయింది కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. మరి దాంతోపాటు మీ అందరికీ తెలుసు బతుకమ్మ అంటే ఏంటిది అనేది. బతుకమ్మ అంటే చిన్నప్పటి నుంచి మనం ఈ వారం రోజులు, ఈ 10 రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఒక సంవత్సరం అంతా ఎదురు చూస్తున్న తర్వాత వచ్చే ఈ పండుగే బతుకమ్మ పండుగ. దేవుణ్ణి పూలతో పూజిస్తే మరి పూలనే పూజించే సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది కాబట్టి, మన తెలంగాణ ప్రపంచ స్థాయిలో ఎదిగింది కాబట్టి, బతుకమ్మతోనే ఎదిగింది కాబట్టి, సో మనందరం బతుకమ్మ గురించి నలుమూలలా గొప్పగా చెప్పుకుంటున్నారు యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా. సో అందుకని చెప్పేసి ఒక మన తెలంగాణలో కాదు, భారతదేశం ప్రపంచం ఎక్కడ చూసినా కూడా ఈ 10 రోజులు బతుకమ్మను చాలా ఎక్కువగా పూజ చేసేది, ఎక్కువ ఘనంగా చేసుకునేది బతుకమ్మ మాత్రమే. కాబట్టి మరి బతుకమ్మ గురించి ఆడపిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ బతుకమ్మ గురించి తెలిసే ఉంటుంది. రంగురంగుల పూలతోటి ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయిలందరూ ఈ పూలలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక పువ్వులా కనిపిస్తున్నారు. కాబట్టి మరి అందరూ ఈ పూలను పూజించాలి, ఈ పూలతో పేర్చాలి, మనం విసర్జన చేయాలని చెప్పేసి ప్రతిరోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై పెద్ద పూల బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది. కాబట్టి ప్రతిరోజు 9 రోజులు ఖచ్చితంగా ఇంట్లో, ఒకప్పుడు ఏంటంటే ఎంగిలి పూల బతుకమ్మ రోజు నాడే ఆడి తర్వాత పెద్ద బతుకమ్మ రోజు నాడు ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది సాంప్రదాయం అంటే ఈ 9 రోజులు ఖచ్చితంగా ఆడుతున్నారు, మధ్యలో ఒక రోజు వదిలేస్తున్నారు అంతే. సో ఎందుకు అని అంటే బతుకమ్మ అంటే నలుమూలల చాటి చెప్పినాం కాబట్టి మరి బతుకమ్మకు అంత ప్రాధాన్యం వచ్చింది. కాబట్టి ఏ ఆడపిల్ల అయినా, ఏ మహిళ అయినా బతుకమ్మను వదిలిపెట్టకుండా, ఏ ఒక్క రోజు కూడా బతుకమ్మను పక్కన పెట్టకుండా ఖచ్చితంగా బతుకమ్మ ఆడుతున్నారు. కాబట్టి మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాము, మహారాష్ట్రలో కూడా ఇంతకంటే ఇంకా ఘనంగా చేసేవాళ్ళు ఒకప్పుడు. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ అంతకంటే ఘనంగా జరుగుతుంది. ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం ఉంది కాబట్టి ఇంద్రమ్మ రాజ్యంలో కూడా మహిళలకు ఎక్కడ కూడా తక్కువ లేదు. కాబట్టి మహిళలు ఇంకా కూడా స్వేచ్ఛ వాయువులు తీసుకోవాలి. భారతదేశం వచ్చిన తర్వాత, మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎట్లా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామో ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలి. మనకి ఇంత స్వేచ్ఛ ఇచ్చింది మనకంటే ముందు మన కోసం బానిస సంఖ్యలు తెంపిన వాళ్ళకే. కాబట్టి మనందరం ఆడపిల్లలం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ కూడా వెనుకడుగు వేయొద్దని చెప్పేసి ఆ రోజు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆడపిల్ల అంటే సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ ఉండాలి, ఎక్కడ కూడా వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. మహిళలు ఎక్కడ కూడా తగ్గిన వాళ్ళంటూ లేరు, ముందుకు వెళ్తేనే, ఎవరికి భయపడకుండా ముందుకు వెళ్ళాలన్నదే నా ఉద్దేశం. మీరు ఏ రోజైనా సరే మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా వెనుకడుగు వేయకుండా ముందరికి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఇక్కడ కూడా మీ గోల్ని మీరు డ్రాప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలి, మీరు ముందుకెళ్ళాలి. మీరు పుట్టిన తల్లిదండ్రులకు కానీ, మీరు పుట్టిన ఊరికి కానీ, మీరున్న ఈ రాష్ట్రానికి కానీ
మీరున్న ఈ దేశానికి కానీ మీరు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. మీరున్న ఈ 9 రోజులు ఇంటికి వెళ్ళి మంచిగా రంగురంగుల పూలతోని బతుకమ్మ పేర్చుకొని మంచిగా ఆడుకోవాలి, మంచిగా ముందుకెళ్ళాలి, ఎలాంటి విషయాలు కూడా వెనుకడిగేద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.